సర్వోన్నతుడు, సర్వశక్తిమంతుడు, సర్వేశ్వరుడు, పరమేశ్వరుడు, పరమాత్ముడిగా ఉన్నటువంటి మహాదేవుడైన దేవాది దేవుడైన మన పరమ తండ్రికి, ఆయన ప్రియకుమారుడు, లోక రక్షకుడు, పాప విమోచకుడు, ప్రజలందరికీ ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు గారి ద్వారానే స్తుతులు స్తోత్రము చెల్లించుకుంటున్నాను. ప్రియమైన క్రైస్తవ సమాజమా, క్రైస్తవ సహోదరి సహోదరులారా, యేసు ప్రభు గారిని దేవుని కుమారునిగా అంగీకరించి ఆయన నామములో బాప్టిజం తీసుకుని ఆయన సమూహంలో యాజక సమూహంగా పనిచేస్తున్న ప్రతి ఒక్కరికి యేసుక్రీస్తు గారి నామంలోనే మీ శుభములు వందనములు తెలియజేసుకుంటున్నాను. ప్రియమైన దేవుని వారలారా, ప్రియ సహోదరి సహోదరులారా, బైబిల్ గ్రంథం మత గ్రంథం కాదండి, మార్గ గ్రంథం, జ్ఞానపు గని, జ్ఞానపు ఓట. ప్రియమైన దేవుని వారలారా, సకల శాస్త్రాలను అధిగమించినటువంటిదే బైబిల్ గ్రంథం. ప్రియమైన దేవుని వారలారా, పాట పాడుకుందాం. దేవా జ్ఞానము నిమ్ము, తెలివి వివేకము నిమ్ము. దేవా జ్ఞానము నిమ్ము, తెలివి వివేకము నిమ్ము. ఆలోచన బలము నిమ్ము, నీ ఎడల భయభక్తుల నిమ్ము. ఆలోచన బలము నిమ్ము, నీ ఎడల భయభక్తుల నిమ్ము. దేవా జ్ఞానము నిమ్ము, తెలివి వివేకము నిమ్ము. దేవా జ్ఞానము నిమ్ము, తెలివి వివేకము నిమ్ము. యౌవన కాలమున కాడిమోయెను, ఆలోచన చెప్పుము ఓ తండ్రి. మార్గము తప్పి నడచువేళ, భయభక్తులు నేర్పుము ఓ తండ్రి. యౌవన కాలమున కాడిమోయెను, ఆలోచన చెప్పుము ఓ తండ్రి. మార్గము తప్పి నడచువేళ, భయభక్తులు నేర్పుము ఓ తండ్రి. మార్గములో కాపరివై, బలహీనతలో సామర్థ్యమువై, యుద్ధములోన ఖడ్గము నీవై, కడవరకు నా తోడై ఉండుమా. దేవా జ్ఞానము నిమ్ము, తెలివి వివేకము నిమ్ము. దేవా 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 దేవా. ప్రియమైన దేవుని వాళ్ళరా, ఇంతవరకు పాటని వినిపించడం జరిగిందండి. ప్రియ సహోదరి సహోదరులారా, మీరు క్రీస్తుకి పత్రికగా ఉన్నారా? క్రీస్తుకి పత్రికగా ఉండాలి. క్రీస్తుకి పత్రికగా ఉన్నారా? నీ క్యారెక్టర్, నీ మంచితనం, నీ నోటి మాట, నీ నడక, నీ చేతలు అన్నీ అబ్జర్వ్ చేస్తుంటుంది, పరిశీలిస్తుంటుంది. నువ్వు ఎలాంటి వాడివి, ప్రియమైన దేవుడా, ఎలాంటి దానివి. కొంతమందిలో అంటుంటారండి, కొంతమంది అంటుంటారు, ఒరే ఆమె నోట్లో నోరు పెట్టకరా బాబు అంటారు. అంటే తుపాకీతో కాల్చినట్టు ఉంటుంది అన్నమాట మాట. ప్రియమైన దేవుని వలన సౌమ్యత, దయాలత్వం, మంచితనం ఇలాంటి మాటలు ఉండవు. ప్రియమైన దేవుని వలన ఏమో ఎంత భక్తిగల స్త్రీలండి. ప్రియమైన దేవుని వలన
మాటల్లో తేడా ఉన్నవాళ్ళే అన్నిటిలోనూ మీకు తేడాగా కనిపిస్తారండి. మాటల్లో తేడాగా ఉన్నవాళ్ళు అన్నిటిలో తేడాగా కనపడతారు. ఇక్కడ పట్టుకోవచ్చండి వాళ్ళని, ఇక్కడ పట్టుకోవచ్చు వాళ్ళని. మీకు ఎవరైనా, ఎందుకంటే హృదయం అనే మెత్తని పలక మీద దేవునికి ఆత్మతో మీరు క్రీస్తు పత్రికలా చెప్పబడుతున్న మాటలను బట్టి మా పరిచర్య మూలముగా కాకి పలకలు లేవండి. ఏంటి? మా పరిచర్య మూలముగా కాకి పలకలు లేవు. కాగితాల మీద మీరు సిరాతో బైబిలు, కాగితాల మీద సిరాతో బైబిల్ మీద ఉన్నది కాదు, మీరే బైబిలు. ప్రియమైన దేవుని వల్లరా, ప్రతి ఒక్కరు గమనించుకోవాల్సింది ఏంటంటే, క్రీస్తుని ధరించుకోవాల్సినప్పుడు మన యొక్క పరిస్థితి ఏ విధంగా ఉండాలి, మన మాటలు ఏ విధంగా ఉండాలి, మన ప్రవర్తన ఏ విధంగా ఉండాలి, మన చేతలు ఏ విధంగా ఉండాలి. అదే చెప్పాం కదా, దయాలత్వం, దీనత్వం, నమ్రత, ప్రేమ, కరుణ. ప్రియమైన దేవులారా, ఇవన్నీ ఉండగలిగేటి ఉంటాయి. ప్రియమైన దేవులారా, నా దినములు లెక్కించుకు నాకు నేర్పని చెప్పినటువంటి కీర్తనల పాట. అసలు దినాలు మనం లెక్క పెట్టుకుంటున్నావా? నీ దినాలు లెక్క పెట్టుకుంటున్నా? ప్రియమైన దేవుడు, నీ దినాలు నీ పట్టించుకోవడం లేదు. ఏ క్షణాన్ని ఏమి జరుగుతుందో తెలియని నీకు ఎంతలో కనబడి అంతలో మాయమైపోయి ఆవిరి వంటి వాడివైన నువ్వు నీ దినాలు లెక్కించుకోవడం లేదా? ఎప్పుడు లెక్క పెడతారో తెలుసా? చెప్పమంటారా కరెక్ట్గా? ప్రియమైన దేవుని వల్లరా, ప్రియులారా, ఏ ఒక్కరైనా భూమి మీద దినాలు లెక్క పెట్టుకునే ఒకరోజు ఒక సమయం ఉందండి. డాక్టర్ నిర్ధారిస్తాడు నువ్వు పోతావని. అప్పటి నుండి లెక్క పెట్టుకుంటారండి. కౌంట్ డౌన్. చచ్చిపోతానా మంచం మీద ఉంటాడండి. ప్రేమ దేవుని ఏడుస్తూ ఉంటాడు. మంచం మీద ఉన్నాడు, మంచం మీద వెళ్తామనుకోండి, ఎవరు వెళ్ళి ఏడుస్తుంటాడు, కళ్ళం నీరు తిరుగుతూనే ఉంటాయి. నోటి మాట రాకపోయినా సరే ఆ కళ్ళమ్మ నీళ్ళు పోతూనే ఉంటాయి. నోరు లేకపోయినా కళ్ళమ్మ నీరు పోతూ ఉంటాయి, కారుతూ ఉంటాయి. పోతాను చూసారు, పోతాను అంటుంటాడు. ప్రియమైన దేవుడా, నీ క్యాన్సర్ చెప్పినప్పుడు దినాలు లెక్క పెట్టుకుంటావు. ప్రియమైన దేవుని చూశారు కదా, నీ క్యాన్సర్ అని చెప్పినప్పుడు నీ దినాలు లెక్క పెట్టుకుంటావు. నీకు ఎయిడ్స్ అని చెప్పినప్పుడు దినాలు లెక్క పెట్టుకుంటావు. ప్రియమైన దేవుని వల్ల నీ కిడ్నీస్ ఫెయిల్ అని చెప్పినప్పుడు దినాలు లెక్క పెట్టుకుని ఉంటావు. షుగరు తలకెక్కిందంటే దినాలు లెక్క పెట్టుకుంటావు. మెదడు వరకు వెళ్ళిపోయిందంటే దినాలు లెక్క పెట్టుకుంటావు. ఆ దినాలు కాదు ప్రియ సహోదరుడా, ఆ దినాలు కాకు, ఆ దినాలు తెచ్చుకోకు. ఎంతవరకు నీ దినాల గురించి తెలుసుకోకుండా ఉన్న పిచ్చివాడు కాకుండా ఉండాలి. ప్రియమంది, ఇవాళ నుంచే ఈ మాటలు విన్నప్పటి నుంచే నువ్వు నీ దినాలు లెక్క పెట్టుకో. ప్రియమైన దేవుని ప్రతి దినాన్ని, ప్రియమైన దేవుని వల్ల మనం ఎంతో ఉన్నతంగా, ఎంతో దేవుని భయభక్తులతో ఉండగలిగినట్టయితే, ప్రతి ఒక్కరూ కూడా ఇటువంటి మాటల్ని మనం చూడగలిగినట్టయితే, ప్రియ సహోదరుడు, ఒక్కసారి నరకంలో వేసిన తర్వాత ఒక్క క్షణం కూడా నేను బయటకు తీసుకురావడానికి వీలు లేదండి. ఒక్క క్షణం కూడా ప్రియమైన దేవుని ఆ మంటల్లోంచి బయటకు తీసే పద్ధతి లేదు. కానీ మన జైల్లోనైతే ఉంటుందండి, మన జైల్లో ఉంటుంది. ఆ అవకాశాలు ఉంటాయండి. ఏంటంటే అప్పుడప్పుడు బయటకు వెళ్ళొచ్చు, పంపిస్తుంటారు, ఫెయిల్యూర్లు అంటారు. ప్రియమైన దేవుని దాన్ని ఒకసారి నేను నరకంలో వెళ్ళారనుకోండి, మింగడం ఎంత సులువో దానిని కక్కడం అంత సులువు కాదు. ఒకసారి చూశారు ప్రియమైన దేవుని వలన, ఒకసారి నిన్ను లాగేసింది అనుకోండి, నువ్వు బయటికి రాలేవు. చూసారు, ఒక లోకం నిన్ను తోసేస్తుంది, ఒక లోకం నిన్ను లాగేస్తుంది. ఫుల్ సెక్యూరిటీ. ప్రియమైన దేవుని, ప్రపంచంలో ఎవరికి లేని సెక్యూరిటీ దుష్టులకి, అనీతిమంతులకి ఉంది. ప్రియమైన దేవుని, కళ్ళు మూయగానే పాపం ధనవంతుడు ఎక్కడికి వెళ్ళిపోయాడండి? వాళ్ళ తమ్ముళ్ళ గురించి వాడికి తెలుసు కదా, ఎలా ఉంటారు మందుబాబులు, రౌడీ బాబులు, దందా బాబులు కదా, డబ్బున్న వాళ్ళంతా ప్రతివాడు అలానే ఉంటాడు. అక్కడికి వెళ్ళి ప్రాధేయపడుతున్నాడు, లాజరు గారిని ఒకసారి పంపించండి. ఏంటండి, ధనవంతుడు ఎక్కడికి వెళ్ళి ప్రాధేయపడుతున్నాడండి? లాజరు గారిని ఒకసారి పంపించండి. ఉన్నప్పుడు దర్జాగా ఎవరిని పట్టించుకోకుండా విపరీతమైన వేసుకుంటూ బతికాడు. లాజరు ఇక్కడికి రావడానికి పైనుంచి ఆర్డర్స్ రావాలి. లాజరు రావాలంటే పైనుండి ఆర్డర్స్ రావాలి. దేవదూతలు వాళ్ళు వచ్చి ఆయనను తీసుకొని వచ్చేసారు. చూసారు, ఇక్కడికి వచ్చారు, లాజరుని తీసుకొని వచ్చారు. ఇక్కడ
ఎక్కడ తీసుకెళ్ళిపోయారండి? పరదేశం తీసుకెళ్ళిపోయారు. ప్రియమైన దేవునివారా, ఎంత ఇదండి. ప్రియ స్నేహితులారా, ఆల్రెడీ వెళ్ళిపోయాడండి. ఇప్పుడు నువ్వు లేటుగా వచ్చావు. ఎందుకంటే బాగా తిని ఒళ్ళు బలిసింది కదా ధనవంతుడంటే. ఇప్పుడు నువ్వు వచ్చావు కదా, ఇప్పుడు నీ కోరికలన్నీ స్వీకరించడానికి ఇక్కడ ఏమీ లేదండి. అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత కోరికలు తిరగడానికి ఏమీ లేదు. స్పెషల్ బెంచ్ కానీ మన దగ్గర ఉంటాయండి కోర్టులో. స్పెషల్ బెంచ్ కానీ, ప్రత్యేక కోర్టులు కానీ, ఫాస్ట్ ట్రాక్ కోర్టులు కానీ ఇక్కడ ఏమీ లేవు. ఒకసారి లోపలికి వచ్చావా ప్రేమ దేవుని అనుకోవచ్చు, నువ్వు ఉండిపోవడమే. ఇంకా నీ గురించి కాదండి, నీ తమ్ముళ్ళ గురించి పంపడం జరగదండి. అంతెందుకు, ఆ లోకం నుండి ఈ లోకంలోకి వచ్చావా, ఈ లోకం నుండి అవతల నుండి యువతకు రావటానికి అవ్వదు. ఏమంటారా? అవ్వదండి. ఎందుకంటే ఆ లోకంలోనే నీతిమంతులు ఉన్నారు, అనీతిమంతులు ఉన్నారు. మధ్యన క్రూరమైనటువంటి రాక్షస జాతికి చెందినటువంటి దేవదూతలు ఉన్నారు. ప్రియమైన దేవుని వల్ల గొలుసులతో బంధింపబడి వాళ్ళు నీకంటే డేంజరు. ఇటు నుండి అటు ఎవరు వెళ్ళడానికి వీలు లేదు, అటు నుంచి ఇటు ఎవరు రావడానికి వీలు లేదండి. అంత అగాధం ఉందండి. కనుక నోరు మూసుకొని కాలు ఎంతకాలం అండి కాలటం మనం ఊహించలేకపోతున్నాం. కానీ భయం అండి బాబు. ఎప్పుడు జైలుకి వెళ్ళిన వాడికి ఏమవుతుందంటే, జైలు అంటే నాకు లెక్క ఏంటని అంటాడు. ఇప్పుడు జైలుకి వెళ్ళిన నాకు జైలు అంటే లెక్క ఏంటని అంటాడు. ఒకసారి లోపలికి వెళ్ళిన తర్వాత ప్రియమైన దేవుని వాడిని తీసుకుని వెళ్ళినాక ప్యాంటు చొక్కా అన్నీ ఇప్పేయమంటారు. నీ చేతి వాసి తీసుకుంటారు, నీ పర్సుతో నీ కళ్ళజోలు తీసుకుంటారు, నీ చెప్పులు తీసుకుంటారు. ఈ అమ్మ కింకరలండి వాళ్ళు, అమ్మ కింకరలు వాళ్ళు మొత్తం చెకింగ్ మొత్తం విప్పేస్తారండి. ఎందుకంటే నీ శరీర అవరంలో దేని నువ్వు దాచేసావు ఎవడో తెలుసు ఏంటండి. అదే వాళ్ళ భయం. బ్లేడ్లు పట్టుకొని వచ్చేస్తారు, కత్తులు పట్టుకొని వచ్చేస్తారు. ఒకటి బ్లేడ్లు నాలుగు కింద పెట్టేస్తాడు, ఒకటి బ్లేడు నాలుగు కింద పెట్టేస్తాడండి, ఒకటి బుగ్గల కింద పెట్టేస్తాడు. ఎలాంటి వాళ్ళు అంటారండి, మంచి టాలెంటెడ్ పర్సన్స్ అండి వాళ్ళందరూ. అందుకే వాళ్ళకు చెక్ చేస్తారు, మొత్తం విప్పరా అంటారు. విప్పరా అంతే, ఇంక మర్యాద ఉండదు. అందుకే జైలుకి వెళ్ళినవాడు తిరిగి వస్తాడేమో కానీ నరకానికి వెళ్ళినవాడు తిరిగి రాడండి. నరకానికి వెళ్ళినవాడు తిరిగి రాడు. ప్రియమైన దేవుని వాళ్ళరా, ప్రియ సహోదరులు ఇంతటి అద్భుతమైనటువంటి మాత్రమైనటువంటి మాటలను, ఇంతటి హెచ్చరికలతో కూడుకున్న మాటలను మన బైబిల్ గ్రంథంలో రాసి ఉండగా మనం ఎంతో భయభక్తులతో దేవుని ఎందు భయభక్తులతో కలిగి ఉండాలని చెప్పి కోరుకుంటున్నాం. ప్రియమైన దేవుని వాళ్ళరా, నేటికి హిస్టరీ చెప్పని మృత్యువు వెనుక మిస్టరీ అండి. ప్రియులారా, ఈరోజు ప్రపంచ పరిస్థితి చాలా ఘోరంగా ఉందండి. ఏ రోడ్డు చూసినా, ఏ పార్కు చూసినా, ఏ థియేటర్ చూసినా ఈ మీడియా అంతా కూడా సమాజాన్ని అస్తవ్యస్తం చేసేస్తుందండి. అస్తవ్యస్తం చేసే మీడియాగానే మారిపోయింది. ఒకప్పుడు ఒరే మా నాన్నగారు వస్తున్నారా అంటే భయపడేటటువంటి పిల్లలు, మా నాన్నగారు వస్తున్నారా అని భయపడేటువంటి పిల్లలు, తల్లిగారు అని భయపడే పిల్లలు ఈరోజు తీస్తున్న ఈ సినిమాలు ప్రియమైన దేని వల్లరా ఎలా ఉందండి. సీరియల్స్, నెట్వర్క్, మీడియా అంతా చూస్తుంటే పిల్లలు ఎలా మాట్లాడుకుంటున్నారంటే, ప్రియమైన దేవుని పిల్లలు ఎలా మాట్లాడుకుంటున్నారంటే, ఒక తల్లితో ఒక కొడుకు అంటున్నాడండి, నీ మొగుడు ఇంకా ఇంటికి రాలేదా? మీరు వినే ఉంటారు. ఏంటంటే ఒక తల్లితో ఒక కొడుకు అనే మాట, నీ మొగుడు ఇంకా ఇంటికి రాలేదా? ప్రియమైన దేవుని వల్ల చూడండి, ప్రపంచ దేశాలలో భారతదేశం నాగరికతకు, సాంప్రదాయాలకు పుట్టినిల్లండి. ఇది పెద్దలను గౌరవించడంలో కానీ, భక్తి భావనలో కానీ ఎవరు దేవుడైనా ఈరోజు ఈ దేశాన్ని మనం చూస్తుంటే గర్వపడాలి. ప్రియమైన దేవుని ఈరోజు ఈ దేశాన్ని చూస్తుంటే మనం గర్వపడాలి. ఈ దేశంలో మనం ఇలా దేవుని గురించి ఎవరు ఏ దేవుని గురించి చెప్పుకున్నా మంచి రాజ్యాంగాన్ని, మంచి చట్టాలని, శాసనాలని తీసినటువంటి డే టు డే మత స్వాతంత్రం ఉన్న దేశం. ప్రియమైన దేవుని వల్లరా, ఇక్కడ ఉన్న హైందవ సోదరులు, ఇక్కడ ఉన్న ముస్లిం సోదరులు, ఇక్కడ ఉన్న క్రైస్తవ సోదరులు అంతా ఒకే భావన, ఒకే మాట, ఒకే అలవాటు. ఎవరు ఏ దేవుణ్ణి కొలుచుకున్నా మరో దేవుణ్ణి గురించి తప్పుగా మాట్లాడకూడదన్నది మన రాజ్యాంగంలోని ఒక చక్కటి సదుపాయం. ప్రియమైన దేవుని వల్ల ఒక చక్కటి సదుపాయం అండి. దాన్ని మనం ఉపయోగించుకోవాలి. నీదెంతవరకు నిజమో చెప్పుకోవాలి తప్ప ఎదుటి వారిని
మీద నోరు పారేసుకోకూడదు. ఈరోజు చాలామంది క్రైస్తవ బోధకులు తెలుసుకోవాల్సిన గొప్ప విషయం అండి. నీ యేసు ఎంత ప్రేమామయుడో చెప్పుకో ఈ ప్రపంచానికి, కానీ మరో దేవుడి గురించి మంచివాడు కాదని కానీ ఇతరుల మతాలను అవమానపరిచేటట్టు హేళన చేసేటట్టు కానీ పదాలు వాడకూడదండి. ప్రియమైన దేవుని వల్ల వారు మతం అనుకునే మతానికి వాళ్ళ విశ్వాసాలకి భిన్నంగా మాట్లాడకూడదు. ప్రియమైన సోదరి మల్లారా, ఇలాంటి స్వేచ్ఛా స్వాతంత్రం ఉన్నటువంటి ఈ దేశంలో మనం పుట్టడం మన అదృష్టం. ఒక చక్కటి నాగరికత, ఒక చక్కటి సాంప్రదాయాలతో మనం ఉన్నాం. యేసు పుట్టినప్పుడు ఎవరు వచ్చారండి? యేసు ప్రభు పుట్టినప్పుడు ఎవరు వచ్చారండి? తూర్పు దేశపు జ్ఞానులు వెళ్ళారండి అక్కడికి. తూర్పు దేశపు జ్ఞానులు ఆయన దగ్గర చూడడానికి వెళ్ళారు. అంటే చూడండి, తూర్పు దేశపు జ్ఞానులు హేరోదు దగ్గరికి వెళ్ళారు. జ్ఞానులు వెళ్ళి యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడని అడిగారండి. ఆ రాజుని అడుగుతారు. అప్పుడు ఆ రాజు అనుకుంటాడు, ఏంటి నేను కదా రాజుని, ఇంకో రాజా అని అనుకుంటాడు. ప్రియమైన దేవుని వల్లరా, మనసులో అనుకుంటాడు, ఏంటి రాజు ఉన్నాడా? అప్పుడు ఆ పండితులు, శాస్త్రులు, జ్ఞానులు గ్రంథాలు తీసుకుంటారండి. తీసుకొని చదువుతారు. ప్రియమైన దేవుని వల్ల ప్రవక్తల్లో ఉందండి, బెత్లెహేమా, నువ్వు యూదుల ప్రధానులో ఎంత మాత్రమో అల్పమైన దానివి కావు. ఇశ్రాయేలును నా ప్రజలను పరిపాలించు అధిపతి రాజు నీలో నుండి వస్తాడని ప్రవక్త ద్వారా పలికిన మాట అందులో రాసి ఉందని హేరోదుకు తెలియదండి. హేరోదు తెలియదు, అందులో రాస్తుందని తెలీదు. యేసు గురించి చూసారా? ఈ దేశాన్ని పరిపాలిస్తున్న వాడికి యేసు సంగతి తెలియకపోగా యేసు గురించి తెలియదండి. దేశాన్ని పరిపాలిస్తున్నట్టుగా తెలీదు. ఎక్కడో తూర్పు తీరాన పాలస్తీనాకు తూర్పు తీరాన ఉన్న తూర్పు దేశాలలో అంటే ప్రేమ దేవునిలో మన ఇండియా కూడా ఒకటి ఉంది. తూర్పు దేశం ఎక్కడ ఉందండి? మనది ఇండియా తూర్పు దేశంలో ఉందండి. మన ఇండియా కూడా ఒకటి ఉంది. నిజంగా ఈ తూర్పు దేశాల నుంచి వచ్చిన వెళ్ళిన రాజైన జ్ఞానులు వెళ్ళి రాజైన హేరోదును ఆ రాజు ఎవరైనా అడిగినప్పుడు హేరోదుకు తెలియలేని దుష్టం అండి అది. ఏ రోజు తెలియలేనటువంటి అంటే మహాజ్ఞానం తూర్పు దేశాలలో నుండి. మహాజ్ఞానం తూర్పు దేశాలలో ఉంది. భూగోళంపై ఉన్న ప్రియమైన దేవుల ఆయుస్సు పట్టు నక్షత్రములను చూసారా? నక్షత్రాల కదలికలను గమనించిన వాళ్ళు పట్టు ఆ నక్షత్రాన్ని బట్టి, ఆ కదలికలను బట్టి వాళ్ళు హేరోదు దగ్గరికి వచ్చారు. అందుకే బైబిల్ని వాళ్ళని తూర్పు దేశపు జ్ఞానులు అని అందండి. జ్ఞానులు అంటే ఏ జ్ఞానులండి? లోక సంబంధమైన జ్ఞానులు కాదు. లోక సంబంధమైన జ్ఞానులు అంటే ఎవరో తెలుసా? లోక సంబంధమైన జ్ఞానం అంటే లోక జ్ఞానమును దేవుడు వెర్రితనముగా చేయించాడండి. ప్రియమ దేవులారా, అంటే లోకానికి ఉన్నది పెద్ద వెర్రిజ్ఞానం అండి. అమెరికా వాడికి ఉన్నది వెర్రిజ్ఞానం, యూరోపియన్ కంట్రీస్కి ఉన్నది వెర్రిజ్ఞానం అండి. వెర్రిజ్ఞానం ప్రియమ దేవుని వల్ల. కానీ తూర్పు దేశాల వారిది జ్ఞానం అండి. ఆత్మజ్ఞానం, దైవజ్ఞానం, ఒక రక్షకుడు పుట్టాడన్న స్థలం తెలుసుకున్నటువంటి ఈ దేశంలో, ఈ భారతదేశంలో పుట్టినందుకు గర్వపడాలి. మీరు కూడా భారతీయులుగా పుట్టినందుకు గర్వపడాలి. ఎందుకంటే నిజంగా మన దేశం జ్ఞానానికి నిలయం. ఈ దేశం ప్రజలారా మహాజ్ఞానానికి నిలయమండి. ప్రియమైన దేవుని వల్ల అంటే మనం చూసుకుంటున్నట్టయితే ఇంతటి మాత్రమైనటువంటి జ్ఞానం తూర్పు దేశాల్లో జ్ఞానంలో ఉందండి. ఎందుకంటే యేసు ప్రభు గారిని కనుక్కోవడానికి వెళ్ళినటువంటి జ్ఞానులు తూర్పు దేశం వాళ్ళే. నువ్వు యూదుడువా, క్రైస్తవుడువా? ఓన్లీ క్రిస్టియన్. చివరికి సాతానుగాడు ఎలా చేశాడంటే అండి, క్రైస్తవులను అసలు క్రైస్తవులని పిలవడకుండా చేసేసాడండి. ఐఎమ్ ఏ పెంతెకోస్, ఐఎమ్ ఏ లూథరన్, ఐఎమ్ ఏ బాప్టిస్ట్, ఐఎమ్ ఏ RCM, ఐఎమ్ ఏ ప్రెస్బిటియన్, ఐఎమ్ ఏ హెబ్రోన్, ఐఎమ్ ఏ మెథడిస్ట్. ప్రియమైన దేవునిలా ఎంతటి చీకటి దెబ్బ కొట్టాడంటే సాతానుగాడు. క్రిస్టియానిటీని యూదులు కొట్టడం అలా ఉంచండి. ఆలోచించారా? చాలా క్రూరులండి యూదులు. ప్రియమైన దేవుని యూదులు చాలా క్రూరులండి. మీరు దేనికి వెళుతున్నారు? యేసు సమాధానం చూడడానికి వెళ్తున్నారా? తెలుసా అసలు బెత్లెహేమా? యేసు ఎక్కడ పుట్టాడో మీకు తెలుసా అసలు? బెత్లెహేమా నో ప్లేస్ ఇన్ ద బైబుల్. యేసు ఎక్కడ పుట్టాడో దెర్ ఇస్ నో ప్లేస్ ఇన్ ద బైబుల్. అంత బుర్ర తక్కువగా ఉండి మీకు అంత బుర్ర తక్కువ లేదు. ప్రియమైన దేవుని వలన అంత బుర్ర ఎక్కడ ఉందండి మీకు? అంత బుర్ర లేదు మీకు. యేసు పుట్టినటువంటి స్పాటు మీకు తెలుసా అని అంటే బైబిల్లో లేదండి. మీకేం తెలుస్తుంది అమాయకులు? కానీ పశువుల పాకలో ఒక చెట్టు పెట్టేసేసి ఆ చెట్టు కోడిగుడ్లు కట్టేసి పండగ తాలూకా గ్రీటింగ్స్ బుట్టలో బెలూన్లు పగలగొడతారు. ఏంటి?
పశువుల పాకలోన ప్రియమైన దేవుని యేసు పుట్టింది పశువుల పాకలోనే పుట్టాడేనా? ప్రియమైన దేవుని వల్ల యేసు ప్రభు పశువు పాకలో ఎవరైనా పుట్టాడని నిరూపిస్తే వాళ్ళ కాళ్ళ కింద దూరి వెళ్ళిపోతానండి. చూరా, యూ డోంట్ నో బైబుల్ అంటే బైబిల్ అసలు తెలియనటువంటి వారు. క్రైస్తవమా నీకు బైబిల్ తెలియదు. చూశారు కదా ఎలా తయారయ్యారంటే ప్రస్తుతం ఉన్నటువంటి మన యొక్క దైవజనాలు అవనివ్వండి, వాడు బ్రూస్లీ సైన్యాలు ఎక్కడ పుట్టాడో తెలియదు, కానీ ఆడు కాలు ఎత్తుతాడండి, కాలు ఎత్తి తంటూ ఉంటాడు జనాల్ని. ఎందుకంటే ఫైటింగ్, కరాటే ఫైట్ నేర్చుకున్నాడు కాబట్టి వాడు అవతల వాడిని కాలు ఎత్తి తంతుంటాడని. కానీ నీగ్రోవుడు ఏం చేస్తున్నాడండి? నీగ్రోవుడు కాలు ఎత్తాడండి స్వస్థతలకి మరలా. చూసా, స్వస్థతలకు కాలు ఎత్తున్నాడండి. ఇలాగ వాళ్ళు కాళ్ళు పడిపోతారు, అలా కాలుగా ఒప్పు కానీ జనాలు పడిపోతున్నారండి. ఆ కాలు కానీ తగలకుండా తగిలితే పడిపోతారు వాళ్ళు. ఎవడో బ్రూస్లీ ఎంటర్ ద డ్రాగన్ సినిమాలో కరాటే ఫైట్ చూపిస్తూ కాలు ఎత్తాడు, వాడు కాలు ఎత్తే తండ్రి అవుతారు, ఎంతో చాలా మంది పడిపోతారండి. ఇది నీగ్రో వాడు కాపీ చేసేసాడండి. చేసేసి అక్కడ స్వస్థత బోధకుడు క్రైస్తవుల మీద చెప్పుకుంటూ స్వస్థత బోధకు వాళ్ళ మధ్యన కాలు ఎత్తున్నాడు. ఈ మధ్యన ఆంధ్రాలో కూడా బయలుదేరారండి. ఒక్కొక్క స్వస్థత బోధకుడు కాపీ కొట్టి విదేశాల్లో ఎలా జరిగిందంటే అలా చేస్తుండమే. అసలు స్వస్థతలు లేవు కదా బాబు, ప్రియమైన దేవుని వాళ్ళారా, స్వస్థతలు ఉంటే స్వస్థత భక్తులారా ఎక్కడున్నారు? కరోనా వచ్చి 100 మంది చనిపోయిన తర్వాత భక్తులారా భయం తెచ్చు కదా, కాళ్ళు ఎత్తొచ్చు కదా, నీ కాళ్ళు విరిచేస్తారు. ప్రియమైన దేవుని వాళ్ళారా, అందుకనే ఎంతో ఉన్నతమైనటువంటి యొక్క మన యొక్క భారతదేశాన్ని స్వస్థత భక్తులుగా తయారు చేసి బాబు, స్వస్థత భక్తులారా, కరాటే భక్తులారా, కాళ్ళతో తన్నే వారలారా, ఒకసారి మీ తండ్రులు మీ దేశంలో ఉన్న కరోనా వ్యాధుల మీద కాలు ఎత్తండి, కాలు తీసేస్తారు. ప్రియమైన దేవుళ్ళ తొడల దగ్గరికి వాడు చూస్తారు చూడు, వాడు అక్కడ తొడల దగ్గరికి చెడ్డీలు వేసుకుంటే ప్రియమైన దేవుని వల్ల ఇక్కడ ఇండియాలో వాళ్ళు కూడా చెడ్డీలు వేసేసుకుంటున్నారండి. వాళ్ళు అక్కడ ప్యాంట్లు చింపేసుకుంటుంటే వీళ్ళు కూడా ఇక్కడ ఉండే వాళ్ళు కూడా ప్యాంట్లు చింపేసుకుంటున్నారండి. కాపీ అండి. సిగ్గుని పెంచడం లేదా? వేరే సిటిజన్, యు ఆర్ ఇన్ ఇండియన్. మన పూర్వీకులు ఇలానే ఉన్నారా? ప్రియమైన మన పూర్వీకులు ఇలానే ఉన్నారా? ఎంతో గౌరవ మర్యాదలతో ఎంతో సిద్ధంగా ఉన్నారు. నిజంగానండి కనబడతారు. వాళ్ళు కట్టు బొట్టు ఆడ మగ ఎంతో బాగుంటారండి. వాళ్ళు నిండుగా ఉంటారండి. క్రిస్టియానిటీని హైందవ సోదరులు మధ్య ఉన్నటువంటి వాళ్ళు ఎందుకు మనలను తరిమేద్దాం అనుకుంటున్నారు? మీ నీచ నికృష్టమైనటువంటి బుద్ధులు కావా? మీరు ఒకసారి ఇశ్రాయేలు వెళ్ళి యేసుక్రీస్తు గురించి చెప్పండి, ఆయన సమాధి దగ్గరే మిమ్మల్ని సమాధి చేసేస్తారు. క్రైస్తవులు కాదు, వాళ్ళు యూదులు, కల్తీ యూదులండి. కల్తీ యూదులు వాళ్ళు. యూద జనం అంటే కాదు, ఒరిజినల్ కాదండి, కల్తీ యూదులు వాళ్ళు. ప్రియమైన దేవుని వల్ల క్రీస్తులోనికి బాప్టిజం పొందిన మరందరూ మీరు క్రీస్తుని పోలి ఉన్నారు కదా. ఇందులో యూదుడని కానీ అన్యుడని కానీ భేదం లేదు, దాసుడని కానీ స్వతంత్రుడని కానీ భేదం లేదు, పురుషుడని కానీ స్త్రీని కానీ భేదం లేదు. యేసుక్రీస్తులో మీరందరూ క్రైస్తవులుగా మాత్రమే పిలవబడాలి. ఓన్లీ క్రిస్టియన్, నో లోథరన్, నో ప్రియమైన దేవుని, నో పెంతెకోస్తు, నో బాప్టిస్ట్, నో హెబ్రోన్, నో ఆర్సిఎం. ప్రియమైన దేవుని, ఎందుకని ఇంత దీనిగా మనం బైబిల్ని పఠించగలిగితే ఎక్కడికి వెళ్తుంది? భయభక్తులు ఉండగలుగుతున్నామా? చివరి వరకు మనం పరీక్షించుకోవాలి వదులరా. ఎందుకంటే ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఎంతో విచ్ఛిన్నకరంగా తయారైపోతున్న ఈ దేశంలో మన యొక్క లక్ష్య సాధన ఏంటి? అసలు ఏమని అనుకుంటున్నారు? ఏ విధంగా మనం ఉండాలంటే ప్రియమైన దేవునారా, సముద్ర తరంగాల్లో కష్ట సుఖాల్లో కలిసి ఉంటాయి. ఆ కష్ట సుఖాలు అనేది మానవ జీవితంలో తెలియకపోతే చావు గురించి ఆలోచించే, ఎప్పుడు చస్తాము అని భయాందోళన నీవు ఉండిపోతావని దేవుడు ఏం చేశాడంటే కష్ట సుఖాలను మానవ జీవితంలో ప్రవేశపెట్టాడండి. అది యేసుక్రీస్తు అయినా కావచ్చు, అపోస్తులైనా కావచ్చు, ఒకనాటి యేసుపైనా కావచ్చు. కష్టాలు అనిపించాలి. క్రైస్తవుడు అయినందుకు ప్రియమైన దేవునిలో కష్టాలు అనిపించాలి. కష్టాలు అనిపించే క్రైస్తవుడు కాదండి. యెరూషలేములో ఉన్న ప్రారంభ సంఘంలో ఉన్న వాళ్ళందరూ అపోస్తులకి సహోదరులకి కాదు కష్టాలు. పేతురు రాసిన 5:9 అండి. లోకమందు ఉన్న మీ సహోదరులు యందు ఈ విధమైన శ్రమలే నెరవేరుచున్నవి ఎరిగి
విశ్వాసమందు స్థిరులై చూసారా వారిని ఎదురించడి. నాకే కష్టాలు లేవండి, నాకేం కష్టాలు లేవండి, నాకే శ్రమలు లేవండి అంటే నువ్వు క్రైస్తవుడే కాదు. ప్రియమైన దేవుని వల్లరా, పేతురు 4:12 అండి, ప్రియులారా మిమ్మల్ని శోధించుటకు మీకు కలుగుచున్నటువంటి అగ్ని వంటి మహాశ్రమను గూర్చి మీకేదో ఒక వింత సంభవించినట్లు ఆశ్చర్యపడకుడి. మీకెందుకు కలుగుతున్నాయంటే మిమ్మల్ని పరీక్ష పెట్టాడండి దేవుడు. దానికి సాతానికి అధికారం ఇచ్చాడు. కష్టాలు మీకు కనబడకుండా, మీరు అనుభవించకుండా, అలాంటి కష్టాలు మీరు వచ్చిన క్రైస్తవులేనండి చాలా హ్యాపీగా ఉన్నట్టుంటారు. ఎప్పుడు దేవుని కొరకు అనుభవం, దేవుని కొరకు మీ పిల్లల కొరకు నేరం చేస్తున్నారని చెప్పేసి జైలుపాలు అవుతున్నారని అది కాదండి. దేవుని కోసం శ్రమలు అనిపిస్తున్నారా? ప్రియమైన దేవులారా, ప్రియులారా, మీకు కలుగుచున్న అగ్నివంటి మహాశ్రమను గూర్చి మీకేదో ఒక వింత సంభవించాలని ఆశ్చర్యపడకుడని క్రీస్తు మహిమ బయలుపరిచినప్పుడు ఆయన చావు వరకు ఎలా సహించుకుని ఉన్నాడు. ఆయన ఎలా అంటే చావు వరకు ఎలా సహించుకుని ఉన్నాడు. కన్న తండ్రి ఇష్టాన్ని భూమి మీద నెరవేర్చడానికి నిలబడగలిగాడు. మనం లాంటి శరీరాన్ని కలిగి ఉన్నవాడే కదా, ఆకలి దప్పులు కలిగిన వాడే కదా, గాయం అయితే రక్తం కార్చిన వాడే కదా. మనకెన్ని బాధలు మానవ ఆకారాలు ఉన్నాయో యేసుక్రీస్తు శరీరంలో ఉన్నాయి, అన్నీ అనిపించాడుగా. ప్రియమైన దేవుని వల్లరా, నా కొడుకే కదా అని చెప్పేసి దేవుడు నా కొడుకే కదా అని చెప్పేసి అతన్ని స్పెషల్గా చూద్దామని అనుకోలేదు. తండ్రి మనకందరికీ అలాంటి శ్రమలు యేసుక్రీస్తు కూడా అనుభవించాడు. చూసారా, అవమానాలు, నిందలు ఈ రోజు వరకు కూడా యేసుక్రీస్తు అంటే ఎవరికి పడదండి. నీలాపు నిందలు, లేనిపోయిన మాటలు, లేనిపోయిన ఆయన మీద మోపుతూ ఉన్నారండి. మీరు మహాశ్రమను మేము దేవుని వల్ల క్రైస్తవులను చెప్పుకుంటున్న మీలో చూస్తే, మీరు నిజంగా క్రీస్తు మీలోకి వస్తే ఆ మహదానందముతో సంతోషించే నిమిత్తము ఎవరండి? క్రీస్తు శ్రమలలో మీరు పాలివారైనంతగా సంతోషించటి. అమ్మ, నేను క్రీస్తు శ్రమలలో పాలివాడిని అవుతున్నాను. అమ్మో, అన్నయ్య పడినట్లు నేను శ్రమ పడగలుగుతున్నాను. సంతోషించమన్నాడు, నిన్ను ఆనందించమన్నాడు. నిన్ను మరి యేసుక్రీస్తు నీలో మహిమపరచబడగలగదా? యేసుక్రీస్తు గారు నీలో, యేసుక్రీస్తు నీలో కనిపించాలిగా ఈ లోకానికి. ప్రియమైన దేవుని ఎందుకు ఇంతటి మహత్తరమైనటువంటి మాటలు, ఎంత అద్భుతమైన మాటలు చూసారా. అంతటి దేవాది దేవుడు, సర్వశక్తిమంతుడు, సర్వోన్నతుడు, మహోన్నతుడు, మహాగణుడు, మహాబలవంతుడైనటువంటి యేసుక్రీస్తు దేవుని యొక్క ప్రియకుమారుడే ఈ లోకానికి వచ్చి ఇంతటి కష్టాలు అనుభవించినప్పుడు మనం క్రీస్తుని ధరించుకున్నామని చెప్పి, క్రీస్తులో పాలివారయ్యామని చెప్పేసి, క్రీస్తులో ఉన్నామని చెప్పేసి అనుకున్నాను. మనం కష్టాలకి, నష్టాలకి, బాధలకి, ఇరుకులకి, ఇబ్బందులకి పడుతున్నప్పుడు కష్టాల్లోనే ఆనందాన్ని అనిపిస్తూ ఆయన ఎట్లాగైతే తండ్రి యొక్క పనిని పూర్తి చేయగలిగాడో మనం కూడా ఆయన చెప్పే మాటలను, ఆయన చెప్పే వాక్యాన్ని, ఆయన నమ్రతని, ఆయన యొక్క పనిని, ఆయన యొక్క ప్రేమతత్వాన్ని, దయాలత్వాన్ని, దీనత్వాన్ని సంతరించుకునే వారిగా ఉండగలిగిన రోజే ఈ యొక్క క్రైస్తవ్యానికి నిజమైనటువంటి న్యాయం చేకూర్చేవారిగా ఉంటామని చెప్పి కోరుకుంటూ పాట పాడుకుందామండి. ప్రియమైన దేవుని వల్లరా పాట పాడుకుందామండి. నీ కృపయే నన్ను బ్రతికించినది, ఇంతకాలము సజీవముగా ఉంచినది. నీ కృపయే నన్ను బ్రతికించినది, ఇంతకాలము సజీవముగా ఉంచినది. నా మార్గమా సత్యమా జీవమా నా సర్వమా, నా మార్గమా సత్యమా జీవమా నా సర్వమా. నీ కృపయే నన్ను బ్రతికించినది, ఇంతకాలము సజీవముగా ఉంచినది. మేడ
మిద్దెలెన్ని ఉన్నా, ఆస్తిపాస్తులెన్ని ఉన్నా, తండ్రి చూపు ప్రేమ కన్నా ఏది కాదు మిన్నా. మిద్దెలెన్ని ఉన్నా, ఆస్తిపాస్తులెన్ని ఉన్నా, తండ్రి చూపు ప్రేమ కన్నా నాకు ఏది కాదు మిన్నా. నా కన్నీటిలో ఓదార్పు నీవయ్యా, నా కన్నీటివే నా మంచి మెస్సయ్యా. నా కన్నీటిలో ఓదార్పు నీవయ్యా, నా కన్నీటివే నా మంచి యేసయ్యా. నా మార్గమా సత్యమా జీవమా నా సర్వమా. నా మార్గమా సత్యమా జీవమా నా సర్వమా. నీ కృపయే నన్ను బ్రతికించినది, ఎంతకాలము సజీవముగా ఉంచినది. బంధుమిత్రులెందరున్నా, అయిన వారు అందరున్నా, తండ్రి వాక్యము కన్నా ఏది కాదు మిన్నా. బంధుమిత్రులెందరున్నా, అయిన వారు అందరున్నా, తండ్రి వాక్యము కన్నా నాకు ఏది కాదు మిన్నా. తండ్రి ఇంట నన్ను నివసింపనీవయ్యా, నా కన్నీ నీవే నా మంచి యేసయ్యా. తండ్రి ఇంట నన్ను నివసింపనీవయ్యా, నా కన్నీ నీవే నా మంచి యేసయ్యా. నా మార్గమా సత్యమా జీవమా నా సర్వమా. నా మార్గమా సత్యమా జీవమా నా సర్వమా. నీ కృపయే నన్ను బ్రతికించినది, ఎంతకాలము సజీవముగా ఉంచినది. లోకమంత ఏకమైన శోధనలధికమైన సత్యవాక్యములోన సాగెదను యేసయ్యా. లోకమంత ఏకమైన శోధనలధికమైన సత్యవాక్యములోన సాగెదను యేసయ్యా. నా ఆశవు నీవే నా శ్వాస నీవయ్యా, నా కన్నీ నీవే నా మంచి మెస్సయ్యా. నా ఆశవు నీవే నా శ్వాస నీవయ్యా, నా కన్నీ నీవే నా మంచి యేసయ్యా. నా మార్గమా సత్యమా జీవమా నా సర్వమా. నా మార్గమా సత్యమా జీవమా నా సర్వమా. నీ కృపయే నన్ను బ్రతికించినది, ఇంతకాలము సజీవముగా ఉంచినది. ఇంతకాలము సజీవముగా ఉంచినది, ఇంతకాలము సజీవముగా ఉంచినది. ప్రేమ దేవుని వల్ల అందరికీ వందనాలండి. వాక్యం నచ్చినట్టయితే ప్రతి ఒక్కరికి సబ్స్క్రైబ్ చేయండి, ప్రతి ఒక్కరికి పంపించమని కోరుకుంటూ ప్రభు పేట అందరికీ వందనం తెలియజేసుకుంటున్నానండి. మీ ఈశ్వరరావు.